హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ది సాలిటరీ రీపర్ వర్డ్స్వర్త్ రాసినటువంటి ఈ పోయం గురించి తెలుసుకుందాం. సాలిటరీ రీపర్, దీంట్లో సాలిటరీ మీన్స్ లోన్ ఆర్ లోన్లీ. రీపర్ రెఫర్స్ టు ఏ పర్సన్ హూ హార్వెస్ట్ క్రాప్. పోయిట్ గురించి, విలియం వర్డ్స్వర్త్ was one of the greatest romantic poets in English literature. చాలాసార్లు ఇతను ఎక్స్ప్లోర్ చేశాడు ఏంటంటే హౌ నేచర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద హ్యూమన్ సోల్ అండ్ సెలబ్రేటెడ్ సింపుల్ రస్టిక్ లైఫ్. స్టాంజా మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాని ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తాను. ఫస్ట్ స్టాంజా, బిహోల్డ్ హర్ సింగిల్ ఇన్ ద ఫీల్డ్, యాన్ సాలిటరీ హైలాండ్ లాస్, reaping and singing by herself. Stop here, gently pass. ఇక్కడ behold her, సింగిల్ ఇన్ ద ఫీల్డ్ అంటే behold అంటే చూడండి అని అర్థం. పోయిట్ మనతో ఇలా అంటున్నాడు, చూడండి, ఆ పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న యువతిని చూడమని చెప్తున్నాడు. యాన్ అంటే దట్, సాలిటరీ హైలాండ్ లాస్ అంటే పర్వత ప్రాంతానికి చెందిన యువతి. పోయిట్ ఆ స్కాట్లాండ్ పర్వత ప్రాంతానికి చెందినటువంటి పొలంలో ఒంటరిగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. రీపింగ్ అండ్ సింగింగ్ బై హర్ సెల్ఫ్ అంటే ఆమె ఒంటరిగా, రీపింగ్ అంటే కోతలు కోస్తూ పాటలు పాడుతూ ఉందని చెప్తూ ఉన్నాడు. అంటే షీఈస్ కంప్లీట్లీ ఎంజాయింగ్ హర్ వర్క్ అలోన్ అని అర్థం. స్టాప్ హియర్ ఆర్ జెంట్లీ పాస్ అంటే ఇక్కడే నిల్చోండి లేదా సైలెంట్గా వెళ్ళిపోండి. అంటే శ్రద్ధగా పాట పాడుతూ పనిచేస్తున్న ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఉండమని సూచన దీంట్లో ఉంది. నెక్స్ట్ స్టాంజా, అలోన్ షీ కట్స్ అండ్ బైండ్స్ ద గ్రెయిన్ అండ్ సింగ్స్ ఏ మెలాంకలీ స్ట్రెయిన్. ఓ లిజన్, ఫర్ ద వేల్ ప్రొఫౌండ్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ద సౌండ్. అంటే ఆమె ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా గ్రెయిన్ అంటే ధాన్యాన్ని కోసిన పంటను కట్టలు కడుతోంది. అండ్ సింగ్స్ ఏ మెలాంకలీ స్ట్రెయిన్ అంటే ఆమె ఒక విషాదకరమైనటువంటి పాట పాడుతోంది. మెలాంకలీ స్ట్రెయిన్ అంటే సాడ్ సాంగ్, అంటే పాటలోని భావం మనసును తాకేలా ఉంది. ఓ లిజన్ ఫర్ ద వేల్ ప్రొఫౌండ్ అని కవి మనకు చెబుతున్నాడు, అంటే వినండి అని. ఎందుకంటే ఆ పాట శబ్దం ఇంతింతై పరవళ్ళు తొక్కుతోంది. వేల్ ప్రొఫౌండ్ అంటే లోతైన లోయ. ఆ లోయ పీస్ఫుల్, డీప్, సోల్ఫుల్గా ఉండే ఆ పాట ధ్వనితో నిండిపోయింది. ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ ద సౌండ్ అంటే ఆ పాట శబ్దం ఆ లోయ మొత్తం నింపేస్తోంది. సౌండ్ ఈజ్ ఎకోయింగ్ ఎవ్రీవేర్ అంటే నేచర్ అంతా పాటతో బతికిపోతోంది. ఇంతలా శ్రద్ధగా, నిశ్శబ్దంగా, ఒంటరిగా ఆమె పొలం పనులు చేస్తూ తనలో తాను తన్మయత్వంలో మునిగి పాట పాడుతుంది. ఇక థర్డ్ స్టాంజా, నో నైటింగేల్ డిడ్ ఎవర్ చాంట్ మోర్ వెల్కమ్ నోట్స్ టు వేరీ బ్యాండ్స్ ఆఫ్ ట్రావెలర్స్ ఇన్ సమ్ షేడీ హాంట్ అమాంగ్ అరేబియన్ శాండ్స్. ఇక్కడ చాంట్ అంటే సింగ్ అని అర్థం. Weary bands of travelers means the tired travelers who made long journey. ఏ నైటింగేల్ కూడా అంత అద్భుతంగా, హార్ట్ టచింగ్గా పాడలేదని పోయిట్ అంటున్నాడు. లాంగ్ జర్నీ చేసి డిజర్ట్స్లో తిరిగి చెరువుల పక్కన విశ్రాంతి తీసుకుని అలసిపోయిన ట్రావెలర్స్కి నైటింగేల్ గానం ఎంత కంఫర్టింగ్గా ఉంటుందో అంతకంటే ఎక్కువగా హీ హైలాండ్ లాస్ పాట సంతృప్తి ఇస్తుందని కవి చెప్తున్నాడు. అరేబియన్ శాండ్స్ అంటే డిజర్ట్స్ని సింబలైజ్ చేయడం, అంటే అది ఎంత హార్ష్ ఎన్విరాన్మెంట్లో కంఫర్ట్ ఇచ్చే సాంగ్ వినిపిస్తే ఎన్ని తీపి జ్ఞాపకాలు కలిగిస్తుందో అలాంటి మ్యాజికల్ ఫీల్ కవి మనకు ఇస్తున్నారు. తర్వాత నెక్స్ట్, ఏ వాయిస్ సో థ్రిల్లింగ్ నెవర్ వాజ్ హర్డ్ ఇన్ స్ప్రింగ్ టైమ్ from the cuckoo bird, breaking the silence of the seas among the farthest Hebrides.
పోయిట్ చెబుతున్నాడు ఈ స్టాంజాలో, ఈ అమ్మాయి వాయిస్ ఈజ్ సో థ్రిల్లింగ్ అని. ఇట్ ఈస్ బియాండ్ ఇమాజినేషన్ అని కూడా చెప్తున్నాడు. ఈవెన్ స్ప్రింగ్ టైంలో ఎంతో మెలోడియస్గా ఉండే కుకు బర్డ్ వాయిస్ కూడా ఈ అమ్మాయి సాంగ్కి, ఈ పాటకి మ్యాచ్ అవ్వదు అని చెప్తున్నాడు. హెబ్రాయిడ్స్ ఐలాండ్స్ అంటే డీప్ సైలెంట్ ఐలాండ్స్. అక్కడ ఓషన్స్ సైలెన్స్ను కుక్కు పాట డిస్టర్బ్ చేస్తుందేమో, కానీ ఈ అమ్మాయి పాడుతున్న పాటలాగా ఆ కుక్కు వాయిస్ అంత టచింగ్గా లేదని పోయిట్ చెబుతున్నారు. కుక్కు వాయిస్ని నేచర్లో హయ్యెస్ట్ మెలోడియస్ వాయిస్ లాగా తీసుకుని పోయిట్ ఈ లాస్ట్ సాంగ్ని ఈవెన్ హయ్యర్ లెవెల్లో ప్రైజ్ చేస్తున్నాడు. సో దిస్ షోస్ how deeply poet was moved by her song. ఇక నెక్స్ట్ లైన్స్. Will no one tell me what she sings? Perhaps the plaintive numbers flow for old unhappy far off things and battles long ago. పోయిట్ క్యూరియాసిటీ చూపిస్తున్నాడు. ఎవరైనా నాకు చెప్పగలరా ఆమె ఏం పాడుతుందో అని. ఆమె పాడుతున్న పాటకు అతనికి అర్థం తెలియదు, కానీ ఆ పాటలో ఉన్న డీప్ ఎమోషన్ని ఫీల్ అవుతున్నాడు. పోయిట్ ఇమాజిన్ చేస్తున్నాడు, బహుశా ఆమె పాటలో ఓల్డ్ అన్హ్యాపీ స్టోరీస్, ఏన్షియంట్ సారోస్ ఉండవచ్చు, లేదా చాలా కాలం క్రితం జరిగిన బ్యాటిల్స్ గురించి ఉండవచ్చు. ఇలా పోయిట్ ఇమాజినేషన్లో అనేక పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఆమె సాంగ్ డెప్త్ అండ్ మిస్టరీని హైలైట్ చేస్తున్నాడు. దిస్ షోస్ హౌ పవర్ఫుల్ దట్ సాంగ్ ఈజ్. లాంగ్వేజ్ అర్థం కాకున్నా ఎమోషన్ పూర్తిగా పోయిట్ హార్ట్లో నిలిచిపోతుంది. నెక్స్ట్ లైన్స్. ఆర్ ఇజ్ ఇట్ సమ్ మోర్ హంబుల్లే ఫెమిలియర్ మ్యాటర్ ఆఫ్ టుడే, సమ్ న్యాచురల్ సారో, లాస్ ఆర్ పెయిన్ దట్ హ్యాస్ బీన్ అండ్ మేబీ అగైన్. ఈ లైన్స్లో పోయిట్ క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. అది హంబుల్ సింపుల్ సాంగ్ అవ్వచ్చా అని అడుగుతున్నాడు. బహుశా అది విరోచిత యుద్ధాల గురించి లేదా పురాతన కథల గురించి, చిన్న నష్టాలు, రోజువారీ కష్టాలు కాకపోవచ్చు. ఇలాంటి దుఃఖాలు, నష్టాలు గతంలో జరిగాయి, ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా రిపీట్ అవుతాయి అని పోయిట్ ఫీల్ అవుతున్నాడు. Next lines. Whatever the theme, the maiden sang, as if her song could have no ending. I saw her singing at her work and over the sickle bending. పోయిట్ ఇలా అంటున్నాడు, ఆ పాట యొక్క థీమ్ ఏదైనా కావచ్చు, కానీ ఆమె సాంగ్ కంటిన్యూస్గా ఎండ్ లేకుండా పాడుతుంటే అనిపిస్తోంది అని చెప్తున్నాడు. అది సారో కావచ్చు, జాయ్ కావచ్చు, షీ జస్ట్ ఫ్లోస్ విత్ హర్ ఎమోషన్స్. పోయిట్ చెబుతున్నాడు, నేను చూశాను, ఆమె సికిల్తో రీపింగ్ చేస్తూ బెండ్ అయ్యి కంటిన్యూస్గా పాడుతూ ఉందని ఈ లైన్ చూపిస్తోంది. ఏ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ సోల్ఫుల్ సింగింగ్. ఆ అమ్మాయి సింప్లిసిటీ, డెడికేషన్ అండ్ న్యాచురల్ కనెక్షన్ పోయిట్ హార్ట్ను టచ్ చేస్తాయి. Next lines. I listened, motionless and still, and as I mounted up the hill, the music in my heart I bore, long after it was heard no more. పోయిట్ కంప్లీట్గా మోషన్లెస్గా, బ్రీత్లెస్గా ఆ అమ్మాయి సాంగ్ విన్నాడు. ఆమె పాట అతని సోల్లో డీప్గా ఎంటర్ అయింది. తర్వాత పోయిట్ హిల్ ఎక్కుతూ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పటికీ ఆ పాట మాత్రం అతని మనసులో ఇంకా వినపడుతూనే ఉంది. ఫిజికల్గా ఆ సాంగ్ వినిపించడం ఆగిపోయింది, కానీ హార్ట్లో, మైండ్లో కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంది. లాంగ్ ఆఫ్టర్ ఇట్ వాజ్ హర్డ్ నో మోర్ అని పోయిట్ అనడం ద్వారా మ్యూజిక్ పవర్ ఎంత స్ట్రాంగ్గా, ఎవర్ లాస్టింగ్గా, సోల్ టచింగ్గా ఉందో చెప్పాడు. ఇది ఒక టైమ్లెస్ మెమరీ, లైఫ్ టైం ట్రెజర్లా పోయిట్కి అనిపించింది. డియర్ ఫ్రెండ్స్, ఈ పోయం మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి.
థ్యాంక్ యూ.